ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో శోధన ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. నడవాలి. ఏం చేయాలి? నడవాలి. ఎలా నడవాలి? ముందుకు నడవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 30. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇహమందు నూరంతలుగా పిల్లలను భూములను నిత్య జీవము పొందుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా నిమిత్తము అనగా సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వారు నిత్య జీవము పొందుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సప్పగా కొట్టొద్దు చప్పట్లో. గట్టిగా హల్లెలూయా. ఏం పొందుతారమ్మా? ఏ జీవం చెప్పాలా గట్టిగా? నిత్య జీవం పొందుతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని కొరకు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేయాలి. దేవుని కొరకు చేయవలసినది చేయాలి. ఆమేనండి. హల్లెలూయా. దేవుని కొరకు చేయవలసినది మనము చేస్తే మన కొరకు దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగును గాక. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే దేవుడు చేయవలసినది దేవుడు చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఆమేన్. నువ్వు ఒక్క అడుగు వేయి అంతే. నువ్వు ఒక్క అడుగు గనక వేస్తే నీ కొరకు నా దేవుడు 100 అడుగులు వేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు ఒక్క అడుగు వేశాడు, పేతురు బ్రతికే మారిపోయింది. ఆమేనండి. పేతురు ఏం చేసుకునేవాడు? కొంచెం గట్టిగా చెప్పు నాయన. మన పాలకొల్లులో మొత్తం చేపలేనా? చేపలు, రొయ్యలు, పీతలు కూడా ఉంటాయారా? పీతల చెరువులు ఉంటాయా? సముద్రంలో. పాలకొల్లు దగ్గరేనా సముద్రం? హల్లెలూయా. పీతలు, రొయ్యలు, చేపలు. ప్రైజ్ ది లార్డ్. దేని గురించి చెప్తున్నా ఇప్పుడు నేను? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. పేతురు కోసం చెప్తున్నాను. సమస్తాన్ని విడిచిపెట్టి, వలను, బంధువులను, రక్త సంబంధికి విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు, చరిత్ర సృష్టించాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సార్లు చేయవలసినది చేయాలి, దేవుని కోసం చేసేయాలంతే.
ఏమైందమ్మా మందిరానికి రాలే? అయ్యగారు మా ఇంటి పక్కన వారికి నలిగేశారు. అమ్మా ఏమైందమ్మా మందిరానికి రాలే? అయ్యగారు పత్తి తీసిన. అమ్మా ఎందుకమ్మా మందిరానికి రాలే? అరే ఒక 2 గంటలు, వారానికి 2 గంటలు దేవునికి మనం సమయం ఇవ్వలేం? ఏ విధంగా దీవించబడతాం? ఏ విధంగా దేవుని ముందు ఇలా నిలుచొని దేవుణ్ణి అడగగలుగుతాం? అడగగలుగుతామా? అడగలేమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసినది నీ డబ్బు కాదు. నీ డబ్బు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది నీ సమయం కావాలి. దేవునికి కావలసినది నీ సమయం. దేవునితో గడిపే అనుభవం దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవునితో గడిపే అనుభవం, దేవుని పరిచర్యలో గడిపే అనుభవం, దేవుని పరిచర్యలో వాడబడే అనుభవం, దేవుని కొరకు ముందడిగే అనుభవం, అది అందరికీ రాదు. యేసు ప్రభువుని కొన్ని లక్షల మంది వెంబడించారు. అందరూ విడిచిపెట్టి రాలే. 12 మంది విడిచిపెట్టారు, ప్రపంచాన్ని తగలబెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆది కాండము 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 చదువు డాడీ. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎక్కడి నుంచి లేచి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. నిన్ను ఏం చేస్తా? ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. అమ్మా చెప్పండి, నిన్ను దూషించు వారిని శపించెదను. చెప్పాలా గట్టిగా? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని, నీ యందే ఆశీర్వదించబడతాయని అబ్రాహాముతో అనగా, అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఏయ్ అబ్రహాము, వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థలంలో ఉన్నావు నువ్వు? ఎక్కడున్నావు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి తిరుపతి. అమ్మ తేజ గారి చర్చ్ ఎక్కడా అని చెప్పి బస్సును అడిగావు, తెలిసిన వ్యక్తులను అడిగావు. నీదెక్కడా? నందిగామ. ఆమెన్. మీదెక్కడా? సారపాక. హల్లెలూయా, హల్లెలూయా. నీదెక్కడా? జూలూరుపాడు. గూగుల్ పెట్టుకొనైనా రావచ్చు. ఇప్పుడు గూగుల్లో టైప్ చేసుకో. థ్యాంక్ యూ డాడీ, కూర్చో. గూగుల్లో టైప్ చేసుకుంటే పాస్టర్ అమ్మ తేజ గారి చర్చి దగ్గరికి కార్ వచ్చేస్తుంది, బైక్ వచ్చేస్తుంది, వెహికల్ వచ్చేస్తుంది. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, ఏ అబ్రహాము, నీకున్న తల్లిని, తండ్రిని, బంధువులను, రక్త సంబంధికులను, ఉన్న ఆస్తిని విడిచిపెట్టి రా. ఆమేనండి. అంటే విడిచిపెట్టి రావాలంటే సరే, విడిచిపెట్టి బయటికి వచ్చేసాడు. అమ్మా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఇటు చూడండి. ఎక్కడికి వెళ్ళాలి?
ఎటువైపు ప్రయాణం చేయాలి తెలుసా? నో. కానీ పిలిచిన దేవుడు వదిలిపెడతాడా? మనకెంత దిగులుంటుంది, ఎంత వేదన ఉంటుంది, ఉంటుందా ఉండదా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఒక్కసారి పరిచర్యకు ముందడుగు వేసినామంటే చావనైనా చావాలి గాని వెనదిరుగు వెళ్ళదు. కొట్టుగట్టిగా చపలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే అబ్రహాము లాగా చరిత్ర సృష్టిస్తావు. కొట్టుగట్టిగా చపలో కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. కృప కలుగునుగాక. సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్ అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలియకపోతే మనశ్శాంతి లేదు ఆయన జీవితంలో. ఆయన జీవితంలో మనశ్శాంతి లేదు. చాలా జాగ్రత్తగా వినాలి ప్లీజ్, చాలా జాగ్రత్తగా వినాలి. ట్రైన్ పట్టాల దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఎందుకు? నరసింహ గారు ఎందుకు రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడు? నరసింహ గారు అనగానే సార్ అంటున్నాడు ఆయన. ఎందుకు తెలుసా సీక్రెట్? ఆయన ఆర్మీ. ఎమ్మటి అలర్ట్ అయిపోయాడు. ఇట్లా రైలు పట్టాల మీదికెళ్ళి చచ్చిపోతా, ఇక నాకు జీవితం వద్దు. దేవుడెవరో తెలియదు, ఈ మనశ్శాంతి లేని జీవితం ఏం చేయాలి అని చెప్పి రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చనిపోవాలనుకున్నాడు. ఆయన రైలు పట్టాల దగ్గరికి వెళ్ళగానే అటు నుంచి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తుంటే ఎస్ ఇట్స్ ఫినిష్, ఇక అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. కానీ నిలవటెత్తున యేసయ్య స్వరూపము కనపడి, నువ్వు చనిపోవద్దు, నువ్వు నా పరిచర్య చేయాలి. ఆమేనండి. నువ్వు నా పరిచర్య చేయాలి అనగానే సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వారి బంధువులు తిట్టడం, రక్త సంబంధికులు తిట్టడం. చర్చికి వెళ్తుంటే చర్చికి వెళ్ళనివ్వడం లేదు. నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే నిన్నింట్లోంచి వెళ్ళగొడతాం, ఇక్కడి నుంచి నడువు. ప్రైజ్ ది లార్డ్. తన కట్టు బట్టలు విడిచిపెట్టి తమలాకున ఏదో అంటారు కదా, తమలపాక ఏమంటారు దాన్ని, ఆకులు. ఎస్, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో తనని చంపాలని ప్రయత్నం చేశారు, విషం పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. చిత్రహింసలు పడ్డాడు. అందరిని విడిచిపెట్టి పరిచర్యకు వచ్చాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఆయన పేరు సుందర్. ప్రపంచంలో ఒక గొప్ప సువార్తను నేను ప్రకటించాలి. సాధువుగానే ఉంటూ నేను పరిచర్య చేయాలి, ప్రపంచానికి దేవుని శక్తి ఏంటో చూపించాలని తీర్మానం తీసుకున్నాడు. ఒక ఊర్లో పరిచర్య చేస్తూ వెళ్తుంటే ఆ గ్రామంలో పులొచ్చి ఒక్కొక్కరిని ఎత్తుకపోయేదంట. అయితే ఈయన ఆ పులికి అడ్డుగా నిలబడ్డాడంట. ఆ పులి దగ్గరికి వెళ్ళిపోయి నిలువు మోకాలు వేసాడంట. అందరు వెళ్ళి దాక్కున్నారు. ఈయన మాత్రం నిలువు మోకాలు వేసాడంట. నిలువు మోకాలు వేస్తే ఆ పులి ఆయన చుట్టూ తిరుగుతుంది కానీ ఆయనను మాత్రం ఏం చేయట్లే. ఆ ఊరంతా చూశారంట, వచ్చి ఆయన చుట్టూ తిరుగుతుంది కానీ ఏం చేయలేదు. చుట్టూ తిరుగుతూ బాయ్ బాయ్ సాధు సుందర్ సింగ్ అని చెప్పి వెళ్ళిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
హల్లెలూయా. వెంటనే సాధు సుందర్ సింగ్ లేచి నిలుచొని ఏమని సువార్త చేశాడు తెలుసా? దానియేలు కాలంలో దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అరే కొట్టండి చప్పట్లు వేస్తున్నాము. దానియేలు కాలంలో దేవుడు బ్రతికే ఉన్నాడు. ఊరంతా గొప్ప ఉజ్జీవం రగిలింది. వాడంతా గొప్ప ఉజ్జీవం రగిలింది. దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించిన సాధు సుందర్ సింగ్ గొప్ప సీక్రెట్ ఏంటి తెలుసా? బంధువులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలే, అన్నదమ్ములకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలే, రక్త సంబంధికులను ప్రియారిటీ ఇవ్వలే, దేవునికి ప్రియారిటీ ఇచ్చాడు. ఆమేనండి. హల్లెలూయా. ఒక్కసారి తట్టా బుట్టా సదురుకొని దేవుని పరిచర్యకు వచ్చామా, చావనైనా చావాలి గాని వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాధు సుందర్ సింగ్ కావచ్చు, ఒక భక్త్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ చరిత్ర సృష్టించడానికి గల కారణం ఏంటి? కాడి మోయడం ప్రారంభిస్తే గమ్యం వరకు మోసారు. ఆమేనండి. నా వల్ల కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళలే. అరే ప్రయాణము చేస్తున్నప్పుడు ముళ్ళులు వస్తాయి, ముళ్ళులు గుచ్చుకుంటూనే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతామా? రాళ్ళు వస్తాయి, కంకర వస్తుంది, ఎర్రటెండలో రాళ్ళు మండుతాయి, రాళ్ళు కాయలు కాస్తాయి. సీసపు ముక్కలు గుచ్చుకుంటాయి, రక్తం గారుతుంది. అయినా తట్టుకోవాలి, నిలబడాలి. అప్పుడే నువ్వు మరొక భగత్ సింగ్ లాగా మారుతావు, సాధు సుందర్ సింగ్ లాగా మారుతావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నలగబడకుండా, విరవబడకుండా. ప్రైజ్ ది లార్డ్. పరిచర్యకు రాగానే మమ్మీ పరిచర్యకు వచ్చా ఎరా, అలాంటప్పుడు రావద్దు. చావనైనా చావాలి, వెనక్కి తిరిగి అడుగు పెట్టొద్దు. ఆమేనండి, ఆమేనండి. అయితేనే దేవుడు వాడుకుంటాడు, లేకపోతే వాడుకోవడం. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోవాలి అంటే ఆయన వైపు చూసిన వారినే దేవుడు వాడుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు. ఏంటి అడుగుతావా యేసయ్యని? 100 సార్లు నాన్నతో మాట్లాడి 100 సార్లు అన్నతో మాట్లాడితే ముఖ దర్శనం చూపిస్తాడా? చెప్పు చెప్పు. దేవుని సన్నిధిలో ఉంది, నా బిడ్డ ఏం చేస్తాడో దేవుని సన్నిధిలో ఉండు, యేసయ్య ముఖమే చూడాలా. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. నువ్వు యేసయ్య ముఖం చూస్తే నీ ముఖం ప్రపంచానికి దేవుడు చూపిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు పౌరుషంగా వస్తారు పరిచర్యకి. ఇంట్లో బియ్యం అయిపోగానే అయ్య బాబు నా వల్ల కావట్లేదండి బాబు. నా దగ్గరికి చాలామంది వస్తారు పరిచర్య చేస్తున్నామని. పరిచర్య అండి, పలాని గ్రామంలో పరిచర్య చేస్తున్నాం. సంవత్సరం తర్వాత మంచిగా టక్కు బుక్కు వేసుకొని వస్తారు ప్రేయర్ చేయించుకోవడానికి. బ్రదర్ ఎలా ఉంది పరిచర్య అంటే, అన్నా పరిచర్య చేయట్లేదన్నా. ఏమైంది అంటే, అన్న ఏ సపోర్ట్ లేదన్నా, పిల్లలకు ఆహారం లేదన్నా, అందుకనే వెనక్కి వెళ్ళిపోతున్నామన్నా. పిలిచిన దేవుడు వదిలిపెడతాడా? పక్షులను పోషిస్తున్న దేవుడు, ఆమేన్. దేవుడు నిన్ను పోషించలేడా? నీ పిల్లలను పోషించలేడా? ఆయన పోషిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ముఖ దర్శనం కావాలంటే ఉట్టిగానే వస్తుందా? ముఖ దర్శనం, ఆయన దర్శనం ఉట్టిగానే వస్తుందా? చెప్పండి నాయన. దేవుని కోసం నువ్వు ఏదైనా చేయాలి, అప్పుడే నీ ముఖ దర్శనం, దేవుని ముఖ దర్శనం మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిచర్య చేయకుండా, పరిచర్య చేయాల్సిన టైంలో ఇంట్లో అంట్లు తోముతూ ఉంటే నీ భర్త ముఖం కనపడుతుంది, నీకు నీ పిల్లల ముఖం కనపడుతుంది, నీ ఇంటి గోడల ముఖం కనపడుతుంది, నీ కుక్కర్ ముఖం కనపడుతుంది. నువ్వు దేవుని పరిచర్య మందిరంలో చేస్తే దేవుని ముఖం కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా అంటే నందిని వాడిని తీసుకెళ్ళిపో బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. పాడాలి, ఆగండి ఆగండి. ముఖ దర్శనం. ఎక్కడి నుంచి పాడుతున్నావు? ఇక్కడి నుంచా, ఇక్కడి నుంచా, ఇక్కడి నుంచా, ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి పాడాలి అంటే మరి ఆయన దర్శనం చూడాలంటే అర్హత కావాలి. ఆమేనండి. ఆ అర్హత మనం సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలని ఆశ ఉందా? డబ్బు పెడితే ఆశ తీరదు. కోట్లు ఉన్న ఆశ తీరదు. రోజుకు 10,000 సంపాదించినా చూడలేవు. దేవుని మందిరంలో వాడబడితేనే తీరుతుంది. ఆమేనండి. రోజుకు ఒక 5,000 వస్తాయి అనుకో, వారానికి 2 రోజులు దేవునికి ఇచ్చేయి, కంప్లీట్గా దేవునికి ఇచ్చేయి. ఆదివారంతో పాటు ఇంకొక రోజు ఇచ్చేయి దేవునికి. అయ్యగారు మాది చాలా దూరం అండి బాబోయ్. సకల ఆశీర్వాదానికి కారణభూతుడు నా దేవుడు. ఆమేనండి. ఆశీర్వాదం సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? టేకులపల్లి సంతాలో దొరుకుతుందా? కొత్తగూడెం సంతాలో ఏమైనా అమ్ముతున్నారా? ఎక్కడ దొరుకుతుంది? దొరికే స్థలం ఇదే. ఆమేనండి. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. ముఖ దర్శనం చాలయ్యా నా ముఖ దర్శనం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కొట్టాల చప్పట్లు. ఈ అయ్యగారు ఊరికే చప్పట్లు కొట్టిస్తాడు. ఎందుకంటే నువ్వు కొట్టే చప్పట్లు యేసేకి. ఆమేన్. ఆమేన్.
అప్పుడప్పుడు లూసిఫర్ దూరుతూ ఉంటుంది కొంతమందిలో. ఆ చప్పట్లు కొడితే నీ పక్కన ఉన్న లూసిఫర్ పారిపోతుంది కొట్టుగట్టుగా. ఒకటో రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఆ వాయిస్ క్లారిటీ లేదురా, మళ్ళీ చదువు డాడీ. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరునున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, ఆయన మీద వేయగా అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఆమేన్. సేవకుడు ఒక్క నిమిషం, సేవకుడు ఇటారా డాడీగా, ఇక్కడ నాగలి దున్నుతున్నాను అనుకుందాం, ఇలా వేసాడు దుప్పటి అంతే. అభిషేకం రిలీజ్ అయిపోయింది. ఆమేన్. నేను మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వస్తా. వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, వచ్చేసినాడు. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలీషా గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే నీ భ్రమ. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అనేక సార్లు నువ్వు తీర్మానం తీసుకున్నావు. ఏంటిది తీర్మానం? నీ పరిచర్య చేస్తా, నీ మందిరంలో వాడబడతా, నీ పరిచర్యలో వాడబడతా అని తీర్మానము తీసుకున్నా. నీవు తీర్మానం వదిలిపెట్టేస్తున్నావు. నువ్వు తీసుకున్న తీర్మానం నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీకు దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవునికి తెలుసు. ఆ తీర్మానాన్ని ఇలా పో, నాకొద్దు పో. దేవుడు ఏం చేస్తాడు? ఏలియా, వినండి, ఏలియా తన టైం అయిపోయింది. ఏలియా టైం అయిపోయింది. మోకరించు. అరే బిడ్డ, రమ్మనగానే వచ్చేసినావు. నమ్మకంగా ఇన్ని రోజులు ఉన్నావు. నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు నేనేదో ఇవ్వాలనుకుంటున్నారా? నీకేం కావాలో చెప్పు అని ఎవరిని అడుగుతున్నారు? ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు. ఏలియా ఎలీషాను అడుగుతుంటే ఎలీషా అంటున్న మాట ఏంటిదో తెలుసా? రెండంతల అభిషేకం కావాలి. నీలో ఉన్న అభిషేకం కంటే రెండంతల అభిషేకం నాకు కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రెండంతల అభిషేకము కావాలి అని అడగడానికి ఏం కావాలా? ఏం కావాలా? దమ్ము కావాలా? ఎక్కడి నుంచి వచ్చింది దమ్ము? ఆయన నమ్మకత్వంలో నుంచి వచ్చింది.
తీసుకున్న నిబంధనలో నుంచి వచ్చింది. సేవకుడి దగ్గర చేసిన పరిచర్యలో నుంచి వచ్చింది. ఆమేనండి, ఆమేనండి. రెండంతలుగా అడగడానికి ఏం కావాలా? దమ్ము కావాలా? అడుగుతున్నాడు. నమ్మకంగా పరిచర్య చేశాడు కాబట్టి, నమ్మకంగా దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి, సేవకుని కొరకు నిలబడ్డాడు కాబట్టి. నమ్మక ద్రోహం ఇలా పొడిచిండు అనుకో, నన్ను నా ముందొచ్చి నిలబడతాడా? చెప్పండి. మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా మమ్మీ? నమ్మక ద్రోహం చేస్తే ఒప్పుకుంటుందా? నో. నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగానే ఉంటాయా? మీ మాటలు బయటికి రావట్లేదేంటి? కొంచెం గట్టిగా. నమ్మకమైన వారికి దీవెనలు, నమ్మకమైన వారికి దీవెనలు చెప్పాలా బ్రదర్స్? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతలుగా అభిషేకం పొందుకున్నాడు. నువ్వులే. ఈయనెవరు? నేను ఏలియరా? ఈయనెవరు? ఎలీషా. నా టర్న్ అయిపోయింది, ఈయన వచ్చిండిగా. ఈయన దగ్గర ఎవరున్నారు? చెప్పండి అమ్మా. గెహాజీ దా, గెహాజీ దా. నువ్వు గెహాజీ కావులేరా? గెహాజీ. గెహాజీనా ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు. మోకరించిన ఆయన అడగగలుగుతావా? హల్లెలూయా. వాడేడిపోయిండు లేరా? చెప్పు మైక్. ఆయన ఎవరు? నువ్వెవరివి? నేనెవరిని? ఏలియాని. ఆయన ఎవరు? నువ్వెవరివి? నువ్వు ఎవరి దగ్గర శిష్యరకం చేస్తున్నా? ఎలీషా దగ్గర. అడగగలుగుతావు ఆయనని? ఎందుకు? పొడిచినవు కాబట్టి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి, పరిచర్యలో ఉంటూ నమ్మక ద్రోహము చేస్తే దీవించబడతామా? చెప్పండమ్మా, చెప్పండమ్మా గట్టిగా. హల్లెలూయా. దీవించబడలేం. అసలు ముందెళ్ళి కూడా ఇలా నిలబడలేం. మనం నిలబడతామా రా తల్లి? నిలబడతామా? నిలబడలేమో. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నీకు గెహాజీ అభిషేకం కావాలా? ఎలీషా అభిషేకం కావాలా? అమ్మా, గెహాజీ కుష్టు రోగం వచ్చి చచ్చిపోయాడు. అవునంటవా కాదంటవా? ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ నమ్మకంగా మనం ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పలో కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. వీడేమో అన్నిటిని విడిచిపెట్టొచ్చాడు, వీడేమో డబ్బో డబ్బో డబ్బు. దేవుని కోసం నిలబడే వారిని దేవుడు లేవనెత్తుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఏదో వచ్చామంటే వచ్చాం, టైం పాస్ కోసం కాదు. నువ్వు వచ్చినావంటే ఇక్కడి నుంచి ఏదో పొందుకొని వెళ్ళాలి. పొందుకొని వెళ్ళేటప్పుడు ఏలియా ఎలీషా అభిషేకం కావాలా? గెహాజీ అభిషేకం కావాలా? అది మీకే వదిలిపెడుతున్నా. అభిషేకం పొందుకోవాలంటే ఏం కావాలి? చెప్పండి అమ్మా. అర్హత కావాలి.
చెప్పండి డాడీ, ఏం కావాలి? అర్హత కావాలి. ఆ అర్హత సంపాదించుకోవాలి అంటే నమ్మకముగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎలీషా ఒక్క మాటకు వచ్చేసాడు అంతే. 100 ఫోన్లు చేయించుకోలే, వస్తా అనగానే వచ్చేసాడు అంతే. సేవకుడు 10 ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు, ఒక్క ఫోన్ చేస్తే చాలు. సేవకుడు ముందు గనక నువ్వు ఉంటే సేవకుడు ఆనందించడు, దేవుడు ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్యలో కానీ, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో నీ పరిచర్యలో కానీ సేవకునికి అండగా నిలబడితే, ఆమెన్. సేవకుడు ఒక్కడే బరువు మోయలేడండి. సేవకుడికి కీబోర్డ్ కొట్టే వాళ్ళు కావాలి, ఫ్యాడ్ కొట్టే వాళ్ళు కావాలి, సంఘ పెద్దలు కావాలి. ఎక్కడో నుంచి ఈ అడవిలో తీసుకొచ్చి దేవుడు నన్ను ఎందుకు పడేశాడు? మీరు అండగా నిలబడకపోయినా ఆయన దూతలు నా కొరకు నిలబడతాయి. కొట్టు గట్టిగా చప్పట్లో. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడా? చెప్పండి, చెప్పండి. ఏలియా దగ్గరికి కాకుల ద్వారా ఫ్రెష్ నాన్ వెజ్ని పంపించాడు. నీకు కూడా పంపిస్తాడు ఆయన. ఆమేనండి, హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే నేను ఉంటాను యేసయ్యా. ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 13వ వచనం. 39వ అధ్యాయం 13వ వచనం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. హల్లెలూయా. నా అంశం ఏంటి ఈరోజు? విడిచి ముందుకు నడిచి పోవాలి. ఏం విడిచిపెట్టాలి? సమస్తమును విడిచిపెట్టాలి. ఎలీషా ఏం విడిచిపెట్టాడు ఇక్కడ? తన పనిని విడిచిపెట్టాడు. అబ్రహాము ఏం విడిచిపెట్టాడు? చెప్పాలమ్మా, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ యోసేపు ఏం విడిచిపెట్టాడంటే తన వస్త్రాలను విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. తన వస్త్రాలను విడిచిపెట్టాడే కానీ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న ఆశల ద్వారా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆపేది నేత్రాశ. నీ ఆత్మీయ జీవితాన్ని ఆపేది డబ్బు. ఈరోజు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయేమో, ఈరోజు జాబ్కి వెళ్తే 2000 వస్తాయేమో, ఈరోజు ఉద్యోగం చేస్తే 5000 వస్తాయేమో. నో, నువ్వు దేవుని కోసము డబ్బును వదిలిపెట్టాల, దేవుని కోసము సమస్తాన్ని విడిచిపెట్టాల. శరీర ఆశ, నేత్రాశ అన్నిటినీ విడిచిపెట్టి గనక నువ్వు ముందుకు అడుగు వేయగలిగితే
ఆమేనండి. ఒకానొక దినం నీకు ఆర్థిక సమస్య రావచ్చేమో, ఒకానొక దినము నీకు తినడానికి తిండి ఉండకపోవచ్చేమో, కానీ ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. నిన్ను నా దేవుడు సాక్షీకరముగా నిలబడతాడు. కొట్టుగట్టిగా చెప్పడం. చెప్పండి, దేవుని కోసము విడిచిపెట్టవలసినవి చెప్పండి, దేవుని కోసం విడిచిపెట్టవలసినవి చెప్పండి నాయన, చెప్పండి జాన్ సురేష్. విడిచిపెట్టాల్సినవి సండే ఏం చేయాలా? బంద్ చేయాలా? నీ ఇంటికి తాళం వేయాలా? ఆమేనండి. ఏం చేయాలా? సభలు ఉన్నప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? చేయాలా? ఏలూరులో ఒక చర్చ్ ఉంది, పేరొద్దు కానీ ఏలూరులో ఒక చర్చి. ఎంపీడీఓ మేడం ఒక మేడం, ఎంఆర్ఓ మేడం ఇంకొక మేడం. ఈ వారం ఈ అమ్మ మందిరం క్లీన్ చేస్తే వచ్చే వారం తను. దైవ సేవకులతో పోటీ పడి మందిరం తడిగుడ్డేసి క్లీన్ చేస్తారు వాళ్ళు. నేను ఆ రోజే పోయినా అక్కడికి. ఆమెనండి. అన్నని అడిగిన, అన్న ఆమె ఏం చేస్తారన్న అంటే, ఆమె ఎంఆర్ఓ తమ్ముడు అన్నాను. ఆమెనండి. ఎందుకంటే నేను క్యాంపస్ లోపలికి వచ్చేటప్పుడు ఎంఆర్ఓ జీబు ఉందాడ. ఆమె తుడిచే లెక్కలు చూస్తూ ఉంటే చాలా అఫీషియల్గా ఉంది. చూస్తే గుర్తుపట్టేస్తాం కదా మందిరం తుడిచేది ఎవరు అనేది. ఎవరన్నా తను అఫీషియల్గా ఉందంటే ఎంఆర్ఓ తేజ ప్రతి వారం తీర్మానం తీసుకుంది. అంటే మన భాషలో చెప్పాలంటే పిచ్చి పట్టిందా తనకి? ఇంకా మరొక ఎంపీడీఓ మేడంకి పిచ్చి పట్టిందా? డాక్టర్ అమ్మ తెలుసు కదా, ఈ ల్యాండ్ కొనిచ్చిన అమ్మ ఒక చర్చికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ప్రజలు తిన్నటువంటి ప్లేట్స్ కడుగుతుంది అమ్మ. నా బర్త్డే రోజు కేక్ తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి, అరే నాదేం లేదురా, నేను దేవుని పని చేస్తున్నా, నా పని దేవుడు చేస్తున్నాడు. ఆమేనండి. హల్లెలూయా. దేవుని పని చేయకుండా నువ్వు ఎంత చేసినా సినిగిపోయిన సంచిలో వేసినట్టే కనపడవు. నీకు ఒక బలమైన తీర్మానం ఉండాల. నువ్వు క్రైస్తవుని అని చెప్పి బైబుల్ పట్టుకుంటే సరిపోదు. ఈ బైబుల్లో బ్రతికిన వారి బ్రతుకులాగా మన బ్రతుకు మారాలి. ఆమేనండి. హల్లెలూయా. నేను క్రైస్తవురాలంటే సరిపోదు. ఆమేన్. వీరిలాగా మన భవిష్యత్తులు మారాలి. వీరిలాంటి తీర్మానాలు మనం తీసుకోవాలి. అప్పుడే మన బ్రతుకు మారుతుంది. లేకపోతే మన బ్రతుకులు మారుతాయా? అదే ఇల్లు ఉంటుంది, అదే జీవితం ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు మారదు. మనం పరిచర్య చేయకపోతే మన పిల్లలు చేస్తారా? చెయ్యండమ్మా, చెప్పండమ్మా. రీసెంట్గా 2 ఎస్ఐలు మందిరంలో నిల్చొని సాక్ష్యం చెప్తున్నారు. పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఇలా నిల్చొని సాక్ష్యం చెప్తున్నారు. మేము ఈరోజు నేను మా అన్నయ్య ఇద్దరము ఎస్ఐలుగా ఉన్నామంటే మా మమ్మీ మాకు నేర్పించింది. మా మమ్మీ మందిరం అంతా తుడిచేది. ప్రతి శనివారం వెళ్ళిపోయి మందిరం తుడిచేది. నేను కీబోర్డ్ కొట్టేవాడిని, మా అన్నయ్య ఫ్యాడ్ కొట్టేవాడు. అలా 13 సంవత్సరాలు మందిరంలో పరిచర్య చేశాం. కాబట్టే ఇద్దరము పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు ఎంత ఎంటెక్ చదువు, ఎంత బీటెక్ చదువు, ఎంత డిగ్రీలు చదువు, ఆత్మీయత లేని చదువు వ్యర్థం, ఆత్మీయత లేని జీవితం వ్యర్థం, ఆత్మీయత లేని ఉద్యోగం వ్యర్థం. దేవునిలో ఆత్మీయత ఉండాలి. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ స్టాండర్డ్ అనేది చదువుని బట్టి రాదు, భక్తిని బట్టి వస్తుంది, నువ్వు చేసే పరిచర్యను బట్టి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారంటే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు చేయగలుగుతారు. నువ్వు దేవుని మీద గనక ఆధారపడగలిగితే, గుడారాల పండగలో సాక్ష్యం చెప్తా వినండి, ₹1,00,00,000 మాట ఇది. గుడారాల పండగలో హోసన్న మినిస్ట్రీస్కి ఒక అమ్మ చర్చికి వెళ్ళేదంట. అమ్మ తీర్మానం తీసుకునే పరిచర్య అనే పూరి గుడిసెలో ఉండేదంట. వాళ్ళ కొడుకు భక్తి జీవితాన్ని నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, అన్ని ఫ్రీ సీట్లు వచ్చాయి. ఈరోజు అమెరికాలో సెటిల్ అయిపోయినాడు. ఆయన శాలరీ కొన్ని కోట్ల రూపాయలు. అన్ని లక్షల మందికి ఒక్కడే ఎగ్గు సప్లై చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎస్, అదొక కృప. ఆమేనండి. ఎటువంటి ప్రార్థన చేయాలి తెలుసా తల్లిదండ్రులు? ఇటువంటి ప్రార్థనలు చేయాలంటే దమ్ము కావాలా? ప్రభువా, నా కొడుకు మందిరానికి నెలకు ₹1,00,00,000 కానుక ఇయ్యాలా? ఆమెను కూడా చెప్పే దమ్ము లేదు మీకు. ఆమెనండి. ప్రభువా, నా కొడుకు నెలకొక మందిరం కట్టాలా? అదే అండి జీవితం అంటే. ఆమెనండి. మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, దేవుని కోసం చేసేది శాశ్వత కాలం నిలిచిపోతుంది. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ఆశ అంతా ఒకటే, బయట నుంచి లూసిఫర్ చూసింది అనుకో, అబ్బో అమ్మ తేజ బాగానే కడతాడు, శరణాలయం కడతాడు, పెద్ద ల్యాండ్, చర్చి, అలా మాట్లాడతాడు. కానీ మోకాళ్ళ అనుభవం ఉన్నోడు ఏం మాట్లాడతాడు తెలుసా? అరే దేవుని రాజ్యం కడుతున్నాడు రా తేజ. ఈరోజు కన్ను మూసిన అక్కడ దేవుని పరిచర్య జరుగుతుందిరా. నశించిపోతున్న ఆత్మలు అక్కడికి వెళ్ళి రక్షణ పడతాయిరా. అక్కడ అనేక మంది అనాథలు బ్రతుకుతారా. దేవుని రాజ్యం అయితే అక్కడ కడుతున్నాడు రా. ఎవరు ఆలోచిస్తారు? మోకాళ్ళు వంచి ప్రార్థన చేసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన వస్త్రాలను మనం కాపాడుకోవాలి. ఆమేనండి. మన వస్త్రాలను మనం కాపాడుకోవాలి. ఆ వస్త్రం దేవుని దగ్గర మన అర్హత ఏంటి ఆలోచించాలా? ఈరోజు లూకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనం చివరి మాట. లూకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవ్వడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను సమస్తమును విడిచిపెట్టారు శిష్యులు. అందుకనే ప్రపంచం తగలబడ్డది. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువుని చంపేస్తే క్రైస్తవత్వం ఆగిపోతుంది అనుకున్నారు. కానీ 12 మంది లేచారు. ఆ 12 మంది కాస్త ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సేవకులు లెగిశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నువ్వు ప్రవీణ్ పగడాల అన్నని చంపొచ్చేమో, లేదా ఇంకొకరిని చంపొచ్చేమో. అనేక మంది ప్రవీణ్ పగడాలను లెగుస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకరు ఆపితే ఆగేదండి ఇది పరిచర్య. ఏం ఆపుతావు? తేజయ్య గారి మీద కేసు పెడితే ఆగిపోతాడు వాడు. సిఐ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, తేజ నీకు వేరే వాళ్ళు ఎవ్వరు శత్రువు లేరు, మీ క్రైస్తవులే నీకు శత్రువులు అన్నాడు నాతో. ఆమెనండి. వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ పని మనం చేస్తున్నాం అన్నట్లు లెక్క. ఆమెనండి. మనం ప్రతి సండే మైకు పట్టుకునేటోళ్ళం కాదు. 365 days ఆయన పరిచర్యలో ఉండేవాళ్ళం మనం. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒకటే అడిగిన, ప్రభువా వారానికి ఒకసారి వచ్చి డోర్ చేసి హల్లెలూయా స్తుతి మహిమ ఈ పరిచర్య నాకొద్దు, నాకు ప్రతిరోజు పరిచర్య కావాలి. దిక్కులేని నన్ను ఎన్నుకున్న దేవుడవు, దరిద్రునైనా నన్ను ఎన్నుకున్న దేవుడవు, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభు అని ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటిదో తెలుసా? నిన్ను ప్రపంచమంతా నేను వాడుకోబోతున్నాను. ఆమేనన్న. హల్లెలూయా. నాట్ ఓన్లీ కొత్తగూడెం, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ వైజాగ్, నాట్ ఓన్లీ తాడేపల్లిగూడెం, నాట్ ఓన్లీ కాకినాడ, నాట్ ఓన్లీ విజయవాడ, నాట్ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం, ప్రపంచమంతా నిన్ను నేను వాడుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రపంచమంతా గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎందుకు అంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. రికాందాల రబాబాబాబాబా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పిలిచిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు విడిచిపెట్టొస్తే నిన్ను వాడుకుంటాడు, విడిచిపెట్టొస్తే నిన్ను లేవనెత్తుతాడు. yes lord. హల్లెలూయా. పరిచర్య పిలుపున్నప్పుడు నిద్ర పట్టొద్దు. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో తమ్ముడు, పరిచర్య పిలుపున్నప్పుడు ఏం చేయొద్దు, నిద్ర పట్టొద్దు. ఆమెన్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, ఎక్కడి నుంచి ఏడుస్తున్నావో, పరిచర్య పిలుపున్నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మా నాన్న పాస్టర్ కాదు, మా అక్క సేవకురాలు కాదు, మా నాన్న సేవకుడు కాదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు ఏడుస్తున్నావేమో, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. నీకు నా దేవుడే తల్లిగా తండ్రిగా ఉంటూ నిన్ను పరిచర్యలో లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, కాదు. ఆగడానికి వీల్లేదు. సాగిపోవాలా. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఏలియాలు లెగాలి. ఏలియాలు లెగాలి, ఎలీషాలు లెగాలి, పేతురులు లెగాలి, మోషేలు లెగాలి. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. రికాందాల హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, జీసస్, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. రోషం పుట్టాల. బ్రతుకుట క్రీస్తే, చావైతే మనకి ఇక మేలే. ఆమేన్, ఆమేనండి. సప్పగున్నారు ఏంద్రా మండాల. ఎంతమంది మండుతున్నారు? ఆమేన్, ఆమేన్. అరే ఒక్కరోజు బ్రతికిన చాలు యేసయ్య కోసం. ఆమేన్. స్టెఫెన్ వలె బ్రతకాలి. ఆమేనండి, ఆమేనండి. స్టెఫెన్ వలె బ్రతకాలా, స్టెఫెన్ వలె. ఆమేన్, ఆమేన్. ఎంతసేపటి పరిచర్య అనేది నీ జీవితంలో, వినండమ్మా, పరిచర్య అనేది నీ జీవితంలో ఒక చివరి పార్ట్ కాకూడదమ్మా.
పరిచర్య ప్రాణంగా మారాలా. ఆమేన్. నశించిపోతున్న ఆత్మలే ప్రాణంగా మారాలా. ఏదో మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం, నీ నుంచి దేవుడు ఏదో కోరుకుంటున్నాడు. ఈరోజు నీ నుంచి ఏదో కోరుకుంటున్నాడు. నీ భార్య భర్తల నుంచి ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది, ఏదో అడుగుతున్నాడు ఆయన, ఏదో అడుగుతున్నాడు. ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు? ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు? లే, ఇదే సరైనటువంటి సమయం. ఆమేన్. ఇదే సరైనటువంటి సమయం. నేను నిలబడతా ప్రభువా, పిడికిలు బిగించండి. నేను నిలబడతా ప్రభువా, నీ పరిచర్యలో వాడబడతా ప్రభువా అని కనుక ఈరోజు తీర్మానం తీసుకోగలిగితే నీ చెయ్యి పట్టుకొని ఇలా లేపబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంధకారమే దారి మూసిన, నిందలే కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు తన చిత్తం నెరవేర్చుతాడు. యేసయ్య నాతో ఏం చెప్పింది తెలుసా? 1 సంవత్సరం కష్టపడు బిడ్డ. ఆమేనండి. నెక్స్ట్ ఇయర్ 40 డేస్ ఎట్లా జరగబోతున్నాయి తెలుసా? లాస్ట్ టైము ప్యాక్ అయింది కదా, ఈ స్థలం సరిపోదు, ఆ స్థలం సరిపోదు, మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పవర్ ఎక్కడిదండి? ఆమేన్. ఈ పవర్ ఎక్కడిది? ఆయన నాకున్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. ఆయన చిత్తంలో నువ్వు ఉంటే ఆయన నెరవేరుస్తాడు అంతే. ఆమేన్. గమ్యము వరకు నన్ను చేరుస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా కొట్టు చప్పట్లు కొట్టి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, ఏం బట్టి పట్టు, అక్కడే ఉండు. ఏం బట్టి? చెయ్యి బట్టి. ఏం బట్టి చెప్పండి? ఏం బట్టి? చెయ్యి బట్టి. ఏం బట్టి? నా మీద ఒక నింద వస్తే ఆయన ఏం చేస్తాడు? వదిలిపెడతాడు. నా దగ్గర డబ్బు అయిపోతే ఏం చేస్తాడు ఆయన? వదిలిపెడతాడు. నాకు రోగం వస్తే ఏం చేస్తాడు ఆయన? విడిచిపెడతాడు. ఆయన మనిషి కాదు విడిచిపెట్టడానికి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. నువ్వు విడిచిపెట్టి వచ్చింది ఆయనకు తెలుసు. మాట్లాడేటోళ్ళకి ఏం తెలుస్తుందండి? 18 సంవత్సరాల వయసులో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బస్సు దిగిన నేను.
ఒక్క జత బట్టలతో 18 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ అయిన నాకు, చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న నాకు దేవుని స్వరం నాతో మాట్లాడింది. నా ప్రియ కుమారుడా తేజ, యూ కెన్ గో భద్రాద్రి కొత్తగూడెం. హల్లెలూయా. నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళిపో. ఛార్జీకి డబ్బులు లేవు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కునే బస్ ఎక్కి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి బూడిదిగడ్డ బస్తీ సింగరేణి హాస్పిటల్ వైపు ప్రయాణము చేసిన జీవితం. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించబడిన అమ్మ ట్యూషన్ పాయింట్. ఎవ్వరు లేరు దిక్కు. ఏ అన్నదమ్ములు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు, ఏ భార్య లేదు, ఏ పిల్లలు లేరు. అమ్మ ట్యూషన్ పాయింట్ తర్వాత అమ్మ అనాథ శరణాలయం పెట్టినాను. 3 నెలల బాబుతో ప్రారంభమైంది నా పరిచర్య. ఆ రోజు చిన్న రేకుల షెడ్డు నిన్నటి దినంతో కలిపి 15 సంవత్సరాలైంది నేను భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టి. మీకు ఒక విషయం చెప్తానండి. కొన్నిసార్లు నా కారు అక్కడి నుంచి అక్కడి వరకు పోనీ అని చెప్తా. ఇట్లా చూసుకుంటూ పోతా, ఈ క్యాంపస్ అంతా చూసుకుంటూ పోతా. నేను అక్కడ ఆపేస్తా, యేసయ్యతో మాట్లాడతా. ప్రభువా, నీకు నమ్మకంగా ఉంటే ఇంతలా దీవిస్తావా ప్రభువా? నేను సమస్తాన్ని కనుక విడిచిపెట్టి రాకపోయి ఉంటే ఈరోజు నక్సలైట్గా చచ్చిపోయేవాడిని, లేకపోతే ఒక అనాథగా రోడ్ల మీద తిరిగేటోడిని, ఒక త్రాగుబోతున్న అయ్యేటోడిని, ఒక తిరుగుబోతున్న అయ్యేటోడిని, లేదా పిచ్చివాడిగా మారిపోయేవాడినేమో. కానీ నీ పిలుపు నాకు అందింది. నీ పిలుపును పట్టుకొని వచ్చిన కాబట్టి ఇంతలా దీవించావా ప్రభువా, ఇంతలా దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటింటికి వెళ్ళి అడుక్కుతున్న బ్రతుకు, అలాంటి బ్రతుకు ఈరోజు ఇంత సుందరంగా మారిందంటే నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్న ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని, లైవ్ చూస్తున్న వారిని 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. పరిచర్య చేయకపోతే మనం దీవించబడలేం. పరిచర్య చేయాలి, ఆయన సేవలో వాడబడాలి. మందిరానికి వెళ్ళి రావడం అది దీవెన కాదు. సంథింగ్ దేవుడు ఏదో కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీరు తుడిచే పరిచర్య చేయాలి. సేవకునికి గాయమైతే ఆయింట్మెంట్గా నువ్వు మారాలి. సేవకుడికి అండగా నిలబడాలి నువ్వు. చైర్లేసే పరిచర్య, మందిరం తుడిచే పరిచర్య, మీటింగ్స్కి లీడింగ్ చేసే పరిచర్య, యవనస్తులను గ్యాదరింగ్ చేసే పరిచర్య, హౌస్ విజిటింగ్ చేసే పరిచర్య, రోగులకు ప్రార్థన చేసే పరిచర్య నువ్వు తీసుకోవాలి. బతుకున్నప్పుడే చేయగలుగుతాం బ్రదర్. పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగా చనిపోతున్నారు, బాత్రూంలో జారిపడి చనిపోతున్నారు. ఎంతమంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఎట్లా చనిపోతున్నారో తెలియదు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, దేవుడు నిన్ను బ్రతికించాడు అంటే దేవుడేదో కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను లేపాలని ఆశపడుతున్నాడు. సాధు సుందర్ సింగ్ గురించి ప్రార్థన గోపురంలో ఉన్నప్పుడు బుక్ చదివినాను. ఒక మనిషి దేవునికి నమ్మకంగా ఉంటే ఇంతలా దీవిస్తావా ప్రభువా?
భగత్ సింగ్ గారి గురించి చదివాను. నా జీవితాన్ని పురిగొల్పారండి వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో సేవ చేయాలని ఒక రోషాన్ని పెంచారండి వీళ్ళు. ఆమేన్. ఈరోజు క్రైస్తవ లోకానికి ఒక మాదిరి అండి వీళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మంట లేదు, నీ శరీరంలో మంట లేదు, నీ ఆత్మీయ జీవితంలో రోషం లేదు. ఎంతకాలం సప్పసప్పగా బ్రతుకుతావు? ఎంతకాలం టైం పాస్, పోషగా మందిరానికి వెళ్ళడం, ఆమెన్ అన్నప్పుడు వచ్చేయడం? నో, ఇది కాదండి దేవుడు కోరుకునేది. ఉదయం 9 గంటలకు మందిరానికి వెళ్ళి నైట్ 9 గంటలకు వచ్చే పరిచర్య నువ్వు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడికి బ్రాంచ్ సంఘాలుంటే బ్రాంచ్ సంఘాలలో సేవకుడితో పాటు వెళ్ళాలి. నీ పిల్లలు రావాలి, నువ్వు రావాలి. అయ్యా, ఈ సేవకుడికి నేను అండగా నిలబడతాను. ఎందుకు ప్రభువా ఈ ప్రాంతానికి పంపించావు? ఎందుకు ప్రభువా ఈ ప్రాంతానికి పంపించావు? అడుగు నువ్వు దేవుణ్ణి. దేవుడు నీతో మాట్లాడతాడు. అడుగు, నువ్వు కన్నీరు కార్చి అడుగు. ఎందుకు ఈ యవ్వన బిడ్డలను ఎందుకు ఈ అడవిలో తీసుకొచ్చి పడేసావు? అడుగు. దేవుడు నీతో నేరుగా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేవుని పరిచర్య చేసిన వాళ్ళు పతనమైపోయిన వారు చరిత్రలో లేరు. దేవుని పరిచర్య చేసిన వారిని, వారి పిల్లలను దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అనేక మంది త్రాగుబోతులు ఉన్నారు. యవ్వన వయసులో పిల్లలు గంజాయి అలవాటైపోతున్నారు. రేపటి దినాన లైవ్ కాల్స్, అయ్యా నా కొడుకు గంజాయికి అలవాటైపోయాడు, అయ్యా నా కూతురు వ్యసనానికి బానిసైంది, అయ్యా నా భర్త త్రాగుతున్నాడయ్యా, అయ్యా నా భార్య వేరొక వ్యక్తితో వెళ్ళిపోయిందయ్యా. ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదా చెల్లి? నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదా తమ్ముడా? సభలకు వెళ్తున్నాం వస్తున్నాం, సభలకు వెళ్తున్నాం వస్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం వస్తున్నాం. నో, ఈరోజు దేవుడు నీ నుంచి ఏదో కోరుకుంటున్నాడు. దేవుడు నీ నుంచి ఏదో ఆశపడుతున్నాడు. నువ్వు కాడి మోయాలా? కాడి మోయడం అంటే ఏంటి? వాక్యం చెప్పడం ఒకటే కాదు. పరిచర్యలో చాలా భాగాలు ఉన్నాయి. ఏదో ఒక భాగాన్ని ఎంచుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3:7 త్వరగా చదివి సాయం చేయి తొందరగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. ఎవరి మాట అన్నది? పౌలు అన్నాడా? సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాడు, గొప్ప పరిచర్య చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. బ్రదర్, సమస్తమును మైక్ విడిచిపెట్టాడు. పౌలు ఘనమైన పరిచర్యలో అయినను ఇద్దరు నిలబడ్డారు. ఎవరు? పౌలు కొరకు నిలబడ్డారు ఇద్దరు. ఎవరు నిలబడ్డారు? తిమోతి, తీతుకు. ఇంకా చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తారు. ఇంకా అంటే సేవకులు కాదు నేను అనేది, ఫ్యామిలీ నిలబడ్డది. అకుల్లా, ప్రిస్కిల్లా. అది కొట్టు గట్టిగా చెప్పలేదు. అరే వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడ్డది. ఆమేన్. ఈ గ్రంథములో వాళ్ళ పేర్లు రాయబడ్డదంటే మామూలు ధన్యతనా? అది బ్రతుకు అంటే. ఆమేన్ అనండి. అది బ్రతుకు అంటే ఎంతసేపటికి మన కోసం మనం బ్రతకడం కాదో బ్రతకాలి. అక్కుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళే. ఆమేన్ అనండి.
భార్య భర్తలుగా జంట పట్టుకనయా సేవకులకు హక్కుల ప్రిస్కిల్ వలె మేము నిలబడతాం. ఆ ఫ్యామిలీ నిలబడట్లేగా, ఈ ఫ్యామిలీ నిలబడట్లేగా. నో, ఎవరితో మనకు సంబంధం లేదు. ఆయన వైపు చూసేవారిని ఆయన చూస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఒక హక్కుల ప్రిస్కిల్ వలె నిలబడాలి నువ్వు. అరే పరిచర్య గుండె ఆగిపోయినప్పుడు నువ్వు చేయలేవో, చేయాలి. నీకు చాతనైనంత నువ్వు దేవుని పరిచర్య చేయాలి. యవనస్తులను ఎంకరేజ్ చేయాలి, సంఘంలో ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు సభలు పెడుతున్నప్పుడు ఏం చేయాలి? రేపు దర్శిలో మీటింగ్స్ ఉన్నాయి, ప్రకాశం స్టేడియంలో, ప్రకాశం జిల్లాలో. చాలా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మన పరిచర్య తరపున మనం మీటింగ్స్ పెడుతున్నాం. చాలా పెద్ద క్రూసైడ్స్ అవి దర్శిలో పెడుతున్నాం. ఏం చేయాలా? విడిచిపెట్టాలా? ఏం విడిచిపెట్టాలా? ఇంటిని విడిచిపెట్టాలా? భార్య పిల్లల్ని విడిచిపెట్టాలా? లీవ్ పెట్టేసేయాలా? వెళ్ళాలా? ఒక 4 రోజులు అక్కడికి వెళ్ళి సేవకునితో పరిచర్యలో ఉండాలా. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జూన్లో అమలాపురంలో మీటింగ్స్ ఉన్నాయి. అమలాపురం ఒక 4 రోజులు వెళ్ళిపోవాలా. బ్రతుకున్నప్పుడే చేయగలుగుతాం, ఆమేనండి. తర్వాత చేయలేమో, చేస్తామా? చేయాలన్నా చేయలేం. ఈరోజు ఒక బలమైన తీర్మానం తీసుకోండి. ఎంతసేపటికి ఆ ఇంట్లో గోడలనే చూస్తూ ఉంటావా? ఎన్ని రోజులు ఒక్క అడిగేయి దేవుని కోసం. ఆ టేస్ట్ చూడు ఎట్లుంటుందో. ఆమెన్. ఆ టేస్ట్ చూడు దేవుని పనిలో. ఆమెన్. బ్యాట్ చేసుకొని యవనస్తులందరినీ గైడ్ చేయి. బాబు నువ్వు అక్కడ నిలబడు, నువ్వు అక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఉండు, నువ్వు అక్కడ ఉన్న గైడ్ చేయి. ఆ టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా? హిజ్కియా పొందుకున్న అభిషేకం నువ్వు పొందుకుంటావు. కొట్టు గట్టిగా చెవులో. అరే నువ్వు దేవుని పరిచర్య చేస్తేనే కదా నీ ఆయుష్ పొడిగించేది. నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది కృప? చెప్పండి వస్తుందా? హిజ్కియాకు పొందుకున్న కృప మన మీద రావాలి అంటే ఆయన పరిచర్యలో వాడబడాలి. ఆయన పరిచర్యలో వాడబడాలి. ఆ కృప మన మీద రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఏం చేయాలా? నడవాలా. అక్కడే ఉంటా అంటే చెప్పండి చెల్లెమ్మ, వాళ్ళు నడవాలంటే మీరు నడిపియాలా? ఆగు అని కట్టేసినాం అనుక దీవించబడలే. కట్టేయకండి, పరిచర్యకు ప్రోత్సహించండి. ఆమెనండి. అన్న కష్టపడుతున్నాడు, తేజ్ అన్న కష్టపడుతున్నాడు, అన్నతో పాటు వెళ్ళు, మీరు పంపియండి. తరతరాలు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బలమైన తీర్మానం తీసుకుందాం. ఎంతమంది తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది తీర్మానాలు తీసుకుంటారా? ఇట్లా లేపొద్దు. ఇది ఎటుగానే వారం, ఇది ఇలా అంటే తీసుకుందాం.